ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వంశీ మీసాల సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్గా లేజర్ క్యాప్ వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేటప్పుడు మనం రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రూట్ కాజ్ ని అడ్రస్ చేసామో, తల వెనకాల భాగంలోంచి ఎఫెక్టివ్ డిఎస్టీ ఫ్రీ హెయిర్ తీసుకుని వచ్చాము, ఇవి ఎటు పెరుగుతాయి. కానీ ఏవైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటాయో వాటిని కాపాడుకోవడానికి నేను చెప్తూనే ఉంటాను, సాయశక్తుల ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ప్రధాన పాత్ర పోషించేది మెడికేషన్. అంటే మినాక్సిల్ కావచ్చు, ఫినాస్టైడ్ కావచ్చు, మీరు ప్రాపర్గా స్కాల్ప్ క్లీన్గా ఉంచుకోవడానికి షాంపూ కావచ్చు. వీటితో పాటు ఎవరికైతే హెయిర్ మరీ వీక్గా ఉన్నాయో అటువంటి వాళ్ళు డెఫినెట్గా పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ చేయించుకోవడంలో తప్పు లేదు, చాలా బెనిఫిషియల్ కూడా. అంతేకాకుండా లేజర్ క్యాప్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ లేజర్ క్యాప్స్ కనుక రెగ్యులర్గా వాడినట్లయితే హెయిర్ గ్రోత్లో స్టిమ్యులేషన్ ఉంటుంది అని పేపర్స్ చెప్తున్నాయి. బట్ కంప్లీట్ బట్టలో ఉన్నప్పుడు ఇటువంటి లేజర్ క్యాప్స్ వాడితే ప్రత్యేకించి ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎగ్జిస్టింగ్ హెయిర్ కాపాడుకోవడానికి, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ గ్రోత్లో దోహదపడడానికి ఏమన్నా ఇవి వాడొచ్చా అంటే వాడడంలో తప్పు లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బట్ వాడకపోతే డెఫినెట్గా హెయిర్ రావా అటువంటి రూల్ ఏం లేదు. వాడితే కనుక అంతో ఇంతో కొంచెం బెనిఫిషియల్గానే ఉండొచ్చు. బట్ ఇమీడియట్గా సర్జరీ అయిపోయిన వెంటనే నేను లేజర్ క్యాప్లు వాడతాను అని సొంతంగా ట్రై చేయొద్దండి. అట్లీస్ట్ ఈ హెయిర్ షెడ్డింగ్ ఫేజ్ అయిపోతుంది కదా, దాని తర్వాత మీ డెర్మటాలజిస్ట్ కనుక మీకు సజెస్ట్ చేస్తే అప్పుడు వాడండి. బట్ ఇది ఎప్పుడు కంపల్సరీ కాదు.